టాలీవుడ్ లో ఎస్ఎంఎస్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ రెజీనా వరుస అవకాశాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత సంవత్సరం నారా రోహిత్, శంకర, జో అచ్యుతానంద చిత్రాల్లో నటించి మంచి సక్సెస్ ని అందుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈ భామ కొన్ని సినిమాలు చేస్తుంది. అయితే రెజీనాకు కూడా తన జీవితంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయట. మలయాళీ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల విషయమై సామాజిక మాధ్యమాలు, మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతున్న టైంలో ఒక్కొక్క హీరోయిన్ తమ జీవితంలో జరిగిన లైంగిక వేధింపుల గురించి ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి తనను లైంగికంగా వేధించిన విషయం బయటపెట్టింది. అలాగే రెజీనాకు 7 ఏళ్ల క్రితం ఓ తమిళ చిత్రంలో ఛాన్స్ ఇస్తామని ఫోన్ చేసి మరీ చెప్పారట. సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తాం, కానీ పడక సుఖం అందించాలని పరోక్షంగా చెప్పాడట. దాంతో రెజీనా వెంటనే ఫోన్ పెట్టేసిందట. ఈ సంగతి తన మనసులో దాచుకొని కుమిలిపోతుండేదాన్నని, తాజాగా భావన విషయంలో జరిగిన అన్యాయంపై ఆమె చేస్తున్న పోరాటం స్ఫూర్తిగా తీసుకుని తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పాలనిపించిందని రెజీనా అంటుంది. ఇక బాలీవుడ్లో కూడా కంగనా రనౌత్ ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించింది. తాము సినిమాల్లోకి రాకముందు సినిమా ఛాన్సులు ఇప్పిస్తామని, చాలామంది తనతో పడక సుఖం అనుభవించారని బాహాటంగానే చెప్పింది. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.